సినిమా హిట్ చేయడానికి ప్రధాన కారణమైన మీరందరికీ మొదట మా కృతజ్ఞతలు. తర్వాత ఏ ప్రోడక్ట్ అయినా ఇట్స్ డైరెక్టర్స్ మీడియా. మొట్టమొదట నేను చెప్పాల్సి వస్తే మన దర్శకుడి గురించి చెప్పాలి. ఆ కథ మొదలుపెట్టి ఇంకొక 2 years అయి ఉంటుందేమో. అప్పటి నుంచి ఆ కథని పట్టుకుని ఏలాడి బయటకు బాగా వచ్చే వరకు దాన్ని స్క్రిప్ట్ తీర్చిదిద్ది, తర్వాత సినిమాని తీర్చిదిద్ది, తర్వాత బన్నీ చేటి ఇట్లా చేయించి ఇన్ని రకాలుగా ఈ సినిమా సక్సెస్ అవడానికి ముఖ్య కారణంలో ప్రథముడైన మన డైరెక్టర్కి నా కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు. ఇది నేను ఇక్కడ రావడానికి కారణం, అన్ని బన్నీ సినిమాలకి రాను, కానీ మొదటి నుంచి వంశీ అని దానికి మనకు రైటర్ ఉన్నాడు, ముందుకు రండి. ఆయన ఒక 6 months to 8 months పాటు నిరంతరంగా ఈ స్క్రిప్ట్ మీద కృషి చేసి, ఆ రోజు నేను సినిమా చూస్తుంటే ఆ రోజు ఈయన చెప్పిన కథ ఎంత బాగా చిత్రీకరించారు. ఆయన కథ ముందు కళ్ళకు కట్టుకుని కనబడుతోంది, అది సినిమాలాగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాలో మల్లమల్ల బుజ్జి అండ్ వెంకటేశ్వరరావు గారు ఇద్దరు నిర్మాతలు. ఈయన గురించి మా సొంతంగా చెప్పుకున్నట్టు ఉంటుంది మాకు, నా బ్రదర్ని అయిన బుజ్జి గురించి 2 ముక్కలు చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా ఉంటూ ఒక పెద్ద లీగ్కి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలుగా తాపత్రయపడుతూ ఒక మంచి సినిమా, ఒక పెద్ద సినిమా టేస్ట్ఫుల్గా తీయాలని చెప్పి చాలా తాపత్రయపడుతూ చానాలకి వచ్చిన అవకాశాన్ని దక్కించుకుని దాన్ని గొప్పగా తీయాలని తాపత్రయపడిన బుజ్జికి నా అభినందనలు. శృతి హాసన్ ఎంతసేపు, when do you like to leave? You have another 5-10 minutes, or if you are going to leave, I'll speak about you, you can go. Right. బన్నీ గురించి నేను ఇప్పుడప్పుడే చెప్పను, ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. కానీ బన్నీ గురించి చెప్పినా కూడా ఏదో తండ్రి కొడుకుని పోయినట్టు ఉంటుందేమో అని చెప్పి చెప్పట్లేదు. కానీ ఆపుకోలేక ఒక్క మాట చెప్తాను. ఈ సినిమాలో ఇతను చేసిన విధం చూసి, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, 12-13 సినిమాలు చేశాడు, ఎవరో వచ్చి చిరంజీవి గుర్తొచ్చేలా చేశాడు అని చెప్పలేదు. ఫస్ట్ టైం ఈ సినిమాలో చిరంజీవి గుర్తొచ్చేలాగా చేశాడు అని అన్నారు. అది బన్నీకే కాదు, మా కుటుంబానికి అందరికీ ఒక అభినందన పత్రం లాంటిది. అందుకని ప్రత్యేకంగా అతన్ని ఈ స్టేజ్ మీద ఆ పేరు తెచ్చుకుని నేను గొప్పగా ఫీల్ అయ్యేటట్టుగా చేసినందుకు నేను అభినందిస్తున్నాను. ఆ తర్వాత మన హీరోయిన్, మేము రషెస్ కలిపి చూస్తూ ఉండేవాళ్ళం బన్నీ నేను. బన్నీ ఏంటా ఈ అమ్మాయి ఇంత బాగా డాన్స్ చేస్తుంది, ఎంత ప్రొఫెషనల్ డాన్సర్ డాడీ, మేము కష్టపడతా ఉంటాం అమ్మాయి పక్కన మ్యాచ్ చేయడానికి అని చెప్పేవాడు. So many times when I was seeing the rushes, I enjoyed your dance so well. Probably I was look forward to see you more like this, and I appreciate the way that you cooperated with the production and completed it. Thank you. ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ సినిమా, కానీ ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తీసుకొచ్చి అలా ఆలోచించి ఒక విలన్గా ఒక అతన్ని, రవికిరణ్ గారిని, రవికిషన్ గారు, సార్ యూ హ్యావ్ డన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ జాబ్. యూ హ్యావ్ గివెన్ ఎ న్యూ కలర్ టు విలలి. అండ్ శ్యామ్, వెరీ శ్యామ్. So you're a brother of Bunny and my son. They have done an extremely wonderful job. They have thought of so many characters, so many people whom to cast, and they have finally concluded on you. And I just appreciate the way you have delivered it. Thank you. సరే, ఇలాగా మనకి ఇంత ఏ సినిమా కన్నా ఆ మ్యూజిక్ హిట్ అయితేనే ఒక రేంజ్కి వస్తుందండి. మన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ, ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళిపోతాడు తమన్, కొంచెం సిగ్గుపడితే అలా ఉంటాడు, కానీ
లోపల మామూలుగా ఉండదు. సో ఐ అప్రిషియేట్ మ్యూజిక్ని బ్రహ్మాండంగా. అంటే ఓపెనింగ్స్ అంత రావడానికి కూడా మ్యూజిక్ కొంత కారణం అండి. మీరు అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత మనకి అందరికీ ఇంత మంచి విజువల్స్ చూపించడానికి పరమహంసని ఎక్కడో పట్టుకొచ్చారండి, ఒక పరమహంసని. ఏడి పరమహంస? నో, ఎస్ గేట్. సినిమాలో అంత వండర్ఫుల్గా ఫోటోగ్రఫీ ఉండడానికి, బన్నీ అంత అందంగా కనపడడానికి, అమ్మాయి అంత అందంగా కనపడడానికి, ప్రతి సన్నివేశం మనకి అంత కలర్ఫుల్గా ఉండడానికి ఈయన దోహదపడ్డాడు. దోహదపడ్డం కాదు, ఆయనే చేశాడు. అందుకని పరహంస. అది ఒక్కోసారి నిర్మాతలు పరమహింస అంటూ ఉంటారు కానీ వెరీ బుజ్జి గారు మీ క్యారెక్టర్ కన్సీవ్ చేసేటప్పుడు నేను ఉన్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నవ్వుకుంటున్నాం మీ గురించి. పేరున ఈ సినిమా చేసేటప్పుడు ఉన్న టెక్నీషియన్స్ కానీ, దాన్ని తర్వాత రిలీజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ని కానీ, అందులో నేను ఒకడిని, అందరికీ నా అభినందనలు తెలియపరుస్తూ బ్రహ్మానందం గారిని మాట్లాడమని కోరుతాను. ఇన్ని సినిమాలు ఇప్పటికి నేను 987 సినిమాలు చేశాను. ఈ 987 సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్రగా గుర్తుంచుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఎంటైర్ క్రూ, పర్టికులర్లీ థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్.